రాజు ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కస్టోడియల్ టార్చర్ ఇది జరిగింది గుంటూరులో జరిగింది. అప్పట్లో 2021లో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. హైదరాబాద్ నుంచి ఆయనకి సిఐడి వాళ్ళు తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి అప్పట్లో పెద్ద పెను వివాదం. అంటే ఒక రాజద్రోహం కేసు కింద బుక్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద బలంగా కొట్టి కాళ్ళంతా వాచిపోయి ఆయన చాలా ఇబ్బంది పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. చివరికి ఆయన మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ తీసుకెళ్లి అక్కడి నుంచి కస్టోడియల్ టార్చర్ జరిగిందని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రేక్షకులందరికీ కూడా చిరపరిచితమే. తర్వాత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఈ విషయం మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దర్యాప్తు వేగవంతంగా వెళుతోంది. ఇందులో విచిత్రమైన మలుపులు ఎన్నో ఉన్నాయి. వాటిని వివరించే ప్రయత్నమే ఈ ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముఖ్యంగా మీకు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు చూస్తున్నారు చాలామంది, అయితే వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు. అంటే మీరు వీడియోని కనుక లైక్ చేసినట్లయితే యూట్యూబ్ తనకున్నటువంటి ఆర్గానిజంతో దీన్ని ప్రమోట్ చేస్తుంది, చాలామంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల 10 మంది కూడా ఈ వీడియో చూసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ అసలు కథలోకి వచ్చేద్దాం. అయితే ఇప్పుడు ఈరోజు రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాశారు. పిబి సునీల్ కుమార్ దీనికి సంబంధించి అప్పటికి చీఫ్గా ఉన్నారు, సిఐడి చీఫ్. ఈ సిఐడి చీఫ్ పోలీసు అప్పుడుగా వ్యవహరించినటువంటి అనే సునీల్ కుమార్ని మీరు అరెస్ట్ చేయాలి, ఎందుకంటే సాక్షుల్ని బెదిరిస్తున్నారని చెప్పి లెటర్ రాయడం జరిగింది. అసలు ఎందుకు రాశారు, దేని పొరాపరాలు ఏంటి అని మనం చూసుకుంటే, గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు పిబి సునీల్ కుమార్ ఈయన పేరుంది. అలాగే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు పేరుంది. అలాగే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరుంది. అలాగే గుంటూరు జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ప్రభావతి ఈవిడ పేరుంది. ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి ఈ ఎఫ్ఐఆర్లో. అయితే ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఏం చేసిందంటే, సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్పట్లో ఎవరైతే వాళ్ళు టార్చర్ పెట్టారో అని అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా కొంతమంది పోలీసులను ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఎందుకంటే ఎవరు కూడా తమ తప్పుని తమ నెత్తిన పెట్టుకోరు. మన పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము చేసామని చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము కొట్టిన మాట వాస్తవం, అయితే మా అందరూ మేము కొట్టలేదు, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అది కూడా మాకు సునీల్ కుమార్ ఆర్డర్ ఇచ్చారు, అప్పుడు సిఐడి చీఫ్ ఆయన. అయితే మేము కొడుతున్నప్పుడు ఆయన మొబైల్ ఫోన్లో వీడియోలో మమ్మల్ని చూశారు, మేము కొట్టడం చూశారు. మీరు ఇలా కొడుతున్నారంటే, కొట్టడం అలా కాదు, నేను వచ్చి కొట్టి చూపిస్తానని చెప్పేసి ఆయన స్వయంగా వచ్చి కొట్టారు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు, మాకు తప్పు లేదు, పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము చేసామని చెప్పి చెప్పడంతో ఇప్పుడు టర్నింగ్ పాయింట్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దానికి సంబంధించి పిబి సునీల్ కుమార్ ఈయన యాక్చువల్గా ఇప్పటికి ఈయనకి ఏమీ పోస్టింగ్ ఇవ్వాల, రిజర్వ్లో పెట్టి ఉంచారు. కాబట్టి ఈయన కూడా ఒక డీజీపీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి. ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందు ఈయనకి మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పేరుంది. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు ఈయనకి మంచి పేరుంది. ఆ తర్వాత కాలంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడంతో కొంచెం ఈ విషయం మీద దుమానం కూడా జరుగుతోంది, వివాదాల్లోకి ఆయన వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఒక ట్విట్టర్లో వేదికగా తీసుకొని ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలు ఏంటంటే, పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వీళ్ళు పోలీసులు ఏవైతే కొట్టారు అన్న అభియోగం ఎదుర్కొంటున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పిబి సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొట్టడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చారు అనటానికి మరి అక్కడ ఉన్నటువంటి మన ట్రాక్ రికార్డు, అంటే మొబైల్ ట్రాక్ రికార్డు బట్టి ఆయన అక్కడికి వచ్చారు అని చెప్పి మేము ట్రేస్ అవుట్ చేసామని చెప్పి అన్నారు. దానికి ఈయనేం చెప్తారంటే, ట్విట్టర్ వేదికగా అసలు 6 months వరకు మాత్రమే ఏదైనా సరే రికార్డ్స్ ఉంటాయి. అంటే మొబైల్కి సంబంధించిన ఏ రికార్డ్స్ అయినా 6 months ఉంటాయి. 6 months తర్వాత ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతాయి.
కాబట్టి 2021లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి దీన్ని ఆధారంగా చేసుకోవడానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 6 నెలలకి అయిపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం లేదు అని దీని ఉద్దేశం. మరి ఇక రెండో అభియోగం వచ్చేటప్పటికి అప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆవిడేమిచ్చారు, కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పేసి ఆవిడ ఇచ్చారు. అక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా పరిశీలించి ఇచ్చింది అదే. ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే కస్టోడియల్ టార్చర్ జరగలేదని అప్పుడు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు కనుక మళ్ళీ వాళ్ళు కస్టోడియల్ టార్చర్ జరిగింది అని కనుక రిపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఒకసారి ఒక రకంగా రిపోర్ట్ ఇచ్చి ఇంకొకసారి ఇంకొక రకంగా రిపోర్ట్ ఇస్తే దాన్ని మెడికల్ వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించి వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పి ఆయన ఇంకొక పాయింట్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు రఘురామకృష్ణరాజు దీన్ని ఏం తీసుకుంటున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారని ఈయన అభిప్రాయపడుతున్నారు ఈ కామెంట్ మీద. ఇంకా మూడో ముఖ్యమైనటువంటి పాయింట్ వచ్చేప్పటికి అప్పట్లో ఈయన ఏం చేశారంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు అప్పుడు మిలిటరీ హాస్పిటల్ హైదరాబాద్కి ఈయన షిఫ్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఈయనకి పరీక్షలు జరిపారు. పరీక్షలు జరిపి చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంటంటే, రిపోర్ట్ ఏంటంటే ఈయన కస్టోడియల్ టార్చర్ జరిగింది, దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వడంతో అప్పుడు సుప్రీంకోర్టు ఈయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రేక్షకులకు అందరికీ కూడా బాగా గుర్తుండే ఉంటుంది. అయితే ఇక్కడ సునీల్ కుమార్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇలాగ కస్టోడియల్ టార్చర్ జరిగిందని లేదని చెప్పి అంటున్నారు. కానీ అది రాంగ్. యాక్చువల్గా అయితే కస్టోడియల్ టార్చర్ జరిగిందనే వాళ్ళు ఇచ్చారు. మరి ఆయన పొరపాటు పడ్డారేమో మనకు తెలియదు, కానీ ఆయన ట్విట్టర్లో మాత్రం అలా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి పాయింట్స్లో అసలు నేను అక్కడికి వెళ్ళాను అనేటువంటి సాక్ష్యం ఏముంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈయన క్వశ్చన్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది. రఘురామకృష్ణరాజు ఇప్పుడు దీన్ని సీరియస్ అంశంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈయన ట్విట్టర్లో ఇలాంటి అంశాలన్నీ పేర్కొనడంతో అసలు ఈ కేసుకు సంబంధించిన ఎవరైతే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతారు. ఈ భయభ్రాంతికి లోనయ్యి రేపు కేసు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిపి సునీల్ కుమార్ని అరెస్ట్ చేసి మరి కనుక రిమాండ్ కనుక పంపించినట్టయితే అప్పుడు అసలైనటువంటి విషయాలు బయటికి వెల్లడవుతాయని చెప్పి ఈరోజు ఆయన పేర్కొనడం జరుగుతుంది. అయితే ట్విట్టర్లో పిపి సునీల్ కుమార్ ఇంకో అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు జనరల్గా ఈ జరిగిన విషయాలని కూడా ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చాయి, అలాగే మన న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చాయి. ఆయన ఏం చెప్తున్నారంటే నేను ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఒక చిన్న పాయింట్ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ని కనుక ఒక అభియోగాలు అంటే నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఎంతకాలమైనా సరే వాళ్ళ మీద జైలుకి పంపిస్తాను నేను ఈ అభియోగాల మీద, ఈ యాక్ట్ కింద అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ యాక్ట్ కనుక చూసుకుంటే 6 నెలల నుంచి 5 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే తన మీద ఎవరైనా నిరాధారణమైన ఆరోపణలు కనుక చేసినట్టయితే వారికి భవిష్యత్తులో వాళ్ళు జైలుకి వెళ్ళవలసి ఉంటుంది అనేటువంటి ఒక కాషన్ ఆయన ఇవ్వడం జరిగింది. దీంతో ఇది కూడా ఈయన మెన్షన్ చేశారు రఘురామకృష్ణరాజు. కాబట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, లేకపోతే ఎదురు వాళ్ళ మీద భయపెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల కేసు నీరు కారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని త్వరితగతిన సీరియస్గా తీసుకొని ముందు ఈ విషయాన్ని అంటే అరెస్టు జరగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఒక విధంగా పట్టు వదలని విక్రమార్కుడిగా రఘురామకృష్ణరాజు ఈ కేసును ముందుగా నడిపిస్తున్నారు. ఎందుకంటే నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేశారు అప్పుడు గవర్నమెంట్. ఎందుకంటే అప్పట్లో బోల్డెన్ కేసులు ఏ కేసు కింద అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన 2-3 సార్లు ట్రై చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ కొద్దారు ప్రయత్నం చేశారు. నరసాపురంలో అడుగు పెడదామని కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే అప్పుడు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దానికి మెగాస్టార్ చిరంజీవి అందరూ హాజరయ్యారు. దానికి హాజరవుదాన్ని వద్దామని కూడా అనుకోవడం అసలు యాక్చువల్గా ఆయన ఎంపీ నరసాపురం ఆయన పరిధిలోనే ఉంది అప్పుడు. కానీ ఈ అరెస్టులకు భయపడి ఎక్కడైతే దాన్ని ఇబ్బంది పెడతారని రాలేకపోయారు. అసలు 5 సంవత్సరాలు అడుగు పెట్టలేకపోయారు. ఎలక్షన్ టైంలో మాత్రమే అలా అడుగు పెట్టారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. ఆయన మనసులో మాత్రం ఆ రోజు తను పెట్టినటువంటి ఆ టార్చర్కి ఏదో రకంగా
బదులు తీర్చుకోవాలి, ఎవరైతే తను ఇబ్బంది పెట్టారో వాళ్ళు జైలుకి పంపించాలి అని పట్టుదలతో ఉన్నారు. ఆయనకి పదవి ఇంకే డామినేటెడ్ పోస్ట్ వచ్చినా రాకపోయినా అవేం పట్టించుకోవట్లా. కేవలం ఆ రోజు తనకు జరిగినటువంటి ఇబ్బంది, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక కాలు మీద కొట్టి అలాగే గుడ్డల మీద కూర్చొని తను చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆయన ఎలిగేషన్స్ చేశారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పట్టు వదలదని విక్రమార్కుడిలాగా ఉన్నటువంటి ఆయన దీని మీద న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే కేసు అంత స్పీడ్గా జరగట్లా. ఇప్పుడు జత్వాని కేసు కనుక చూసుకుంటే చాలా ఫాస్ట్గా జరిగింది. అతను ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెండ్ చేశారు, ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేశారు, చాలా స్పీడ్గా జరిగింది. కానీ ఈ కేసు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం నత్తనటకన జరుగుతోంది, అంత స్పీడ్గా వెళ్ళట్లేదన్న అభిప్రాయం కూడా మరి ఈరోజు రఘురామకృష్ణరాజురావు ఉంది. కొంత ఆవేదన కూడా అప్పుడప్పుడు ఆయన మాటల్లో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ లెటర్ రాయడంతో ఇప్పుడు ఒక కథ మలుపు తిరిగింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా తీసుకుంటారు? నిజంగా ఇప్పుడు పిపి సునీల్ కుమార్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపిస్తారా? రిమాండ్కి పంపించిన తర్వాత మరి ఆయనకు సంబంధించినటువంటి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకుంటారా? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. రాబోయే కాలంలో మాత్రం వాటి మాత్రం వాస్తవం. ఇప్పటికే అనేక రకాల కేసులు ఉన్నాయి. జత్వాని కేసు ఇప్పటికి రన్ అవుతోంది. ఒక పక్కేమో రఘురామకృష్ణరాజు లిక్కర్ కేసు, తర్వాత శాండ్ ల్యాండ్ అన్ని ఇప్పుడు వాసుదేవరెడ్డి పట్టుబడ్డారు. అలాగే ఇప్పుడు వెంకరెడ్డి గన్నులకు సంబంధించి పట్టుబడ్డారు. వీటికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు, దీంట్లో యానిమల్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి సిట్ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఇలా రకరకాలుగా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవి ఎప్పటికీ కొలుక్కొస్తాయి. ఎప్పుడు దీన్ని ఎక్కడ ఎవరు అరెస్ట్ అవుతారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఇవన్నీ కూడా చిక్కుముడుల్లా ఉన్నాయి. ఈ చిక్కుముడు ఎప్పుడు వీడతాయో మరి కాలమే నిర్ణయించాలి.